హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 5 ఫ్లోర్స్తో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఫ్లోర్కి ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్తో ఉన్న 2 BHK ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్, 2x5 ఫ్లోర్స్, 10 ఫ్లాట్స్తో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ప్రస్తుతానికి 5th ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ సేల్కి అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు మీరు చూసినట్టు మంచి డెవలప్డ్ అండ్ ఆల్సో పీస్ఫుల్ లొకేషన్లో లొకేట్ అయి ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ హస్తినాపురంకి దగ్గరలో, అంటే హస్తినాపురంకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ద్వారకా నగర్లో లొకేట్ అయి ఉంది. సో సాగర్ హైవే నుంచి కానీ హస్తినాపురం మెయిన్ రోడ్ నుంచి కానీ సేమ్ డిస్టెన్స్ 1 కిలోమీటర్, అప్రాక్స్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పీస్ఫుల్ లొకేషన్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ప్రస్తుతానికి 5th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉంది. సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు పార్కింగ్ ఏరియా అండ్ లెఫ్ట్ సైడ్ స్టేర్స్ అండ్ రైట్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్న లిఫ్ట్ అయితే ఆటోమేటిక్ లిఫ్ట్ అండ్ పవర్ బ్యాకప్ అండ్ ఆల్సో లిఫ్ట్ అండ్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అయితే ఇవి అమ్యూనిటీస్. సో పార్కింగ్ చూస్తున్నారు, పార్కింగ్ అయితే మంచి రన్వేతో స్పేషియస్ కార్ పార్కింగ్తో అయితే ఉంది. సో ఈ పర్టికులర్ ఇప్పుడు నేను ఈ వీడియోలో కవర్ చేయబోయే 2 BHK ఈస్ట్ ఫేసింగ్ 2 BHK పార్కింగ్ అయితే ఇక్కడ వస్తుంది మీకు. సో గేట్ నుంచి మీరు ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే, సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్లాట్ అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియోలో నేను చూపించబోయే ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్కి సంబంధించిన పార్కింగ్ అది. సో లెట్స్ గో టు ది 5th ఫ్లోర్ డైరెక్ట్లీ. సో ఆటోమేటిక్ లిఫ్ట్ చూస్తున్నారు కదా. సో 1 2 3 4 5. సో 5th ఫ్లోర్కి వచ్చేసాము. సో 5th ఫ్లోర్ లిఫ్ట్ ఓపెన్ చేయగానే మీరు చూసేది ఇది నార్త్ ఫేసింగ్ అనమాట. స్టేర్స్ పక్కనే మీరు చూస్తే కనుక లిఫ్ట్ ఆపోజిటే ఇది. ఇప్పుడు మీరు చూస్తుంది నార్త్ ఫేసింగ్. సో ఈ నార్త్ ఫేసింగ్ ఆపోజిటే, అంటే లిఫ్ట్ పక్క నుంచి మీరు వెళ్తే కనుక ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడబోతున్నానో ఈ పర్టికులర్ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్. సో చూస్తున్నారు కదా. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్. మంచి 3 feet ఆఫ్ బాల్కనీ అయితే మీరు చూస్తున్నారు. సో అది ఆ బాల్కనీ నుంచి మీరు చూస్తే కనుక, సో ఇది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న మంచి గ్రాండ్ మెయిన్ డోర్ అయితే. నాకైతే ఇక్కడ నేను ఈ ఫ్లాట్ చూసినప్పుడైతే నాకు నచ్చింది బాగా. సో కన్స్ట్రక్షన్ అంటే బిల్ట్ క్వాలిటీ కానీ అండ్ ఆల్సో డోర్స్ కూడా మీకు చూస్తే కనుక మెయిన్ డోర్తో సహా బెడ్రూమ్ డోర్స్ కానీ అండ్ వాష్రూమ్ డోర్స్ కానీ చాలా స్టాండర్డ్స్, అంటే మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ అయితే యూజ్ చేసినట్టయితే అనిపించింది. సో అంటే టచ్ అండ్ ఫీల్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు ఆ ఫీల్ అయితే డెఫినెట్గా ఉంది. సో కన్స్ట్రక్షన్ అంటే ఎక్కడ చూసినా కూడా కన్స్ట్రక్షన్ బాగా అనిపించే ఫ్లాట్ అయితే నాకు అనిపించింది ఇది. సో మీరు చూస్తే స్విచ్ బోర్డ్స్ లియో గ్రాండ్ కానీ అండ్ ఆల్సో డోర్స్ కూడా, అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా డోర్స్ కానీ అండ్ ఆల్సో యూజ్ చేసిన శానిటరీ ఐటమ్స్ అండ్ టాయిలెట్ కమోడ్స్ అవన్నీ కూడా మీకు బెస్ట్ క్వాలిటీయే అనిపిస్తుంది. సో చూస్తే కనుక మీరు డెఫినెట్గా లుక్ అండ్ ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఆ స్టాండర్డ్స్. సో చూస్తున్నారు కదా, ఎల్ షేప్ హాల్తో ఉన్నటువంటి ఈ 2 BHK ఫ్లాట్కి అయితే మీకు వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే 5th ఫ్లోర్ కాబట్టి అనుకుంటున్నారేమో. అఫ్కోర్స్ 5th ఫ్లోర్ అయినప్పటికి కూడా మీకు ఈస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయిన తర్వాత నార్త్ సైడ్ 2 విండోస్ రావడం ఒకటి, అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూసిన ఏదైతే సౌత్ సైడ్ అంటే లిఫ్ట్ పక్కనే ఉన్న ఆ వాష్ ఏరియా నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్గా ఇందులో యూజ్ చేసిన ఈ ఫ్లాట్లో యూజ్ చేసిన విండోస్ చూస్తే కనుక మంచి విడ్త్తో అయితే కనిపిస్తున్నాయి కాబట్టి, సో ఆ మంచి విడ్త్తో ఉండేటువంటి ఆ విండో నుంచి వచ్చే వెంటిలేషన్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మీరు చూసిన ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా, ఇప్పుడు మీ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఏదైతే చూస్తున్న వెంటిలేషన్ అండ్ ఆల్సో మాస్టర్ బెడ్రూమ్ కూడా అదే వెంటిలేషన్ చూడవచ్చు. సో ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇక కామన్ వాష్రూమ్ అనేది ఏం లేదు సో ఈ 2 BHKలో. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ శానిటరీ ఐటమ్స్ అవన్నీ కూడా, అంటే ట్యాప్ సిస్టమ్ అయితే జాగ్వర్ మంచి బెస్ట్ క్వాలిటీ జాగ్వర్ సిస్టమ్ అయితే ట్యాప్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఆల్సో ఫ్లోర్ మౌంటెడ్ కమోడ్స్ అన్నీ కూడా ప్యారీవేర్. సో ప్రతి ఒక్కటి కూడా మీకు స్విచ్ బోర్డ్స్ అయితే ఎంతమంది చెప్పానో లియో గ్రాండ్ స్విచ్ బోర్డ్స్ కానీ అండ్ డోర్స్ కూడా చూసారు కదా, ఈ బెడ్రూమ్లో ఉన్న డోర్స్ కూడా, ఆ డోర్స్ లాక్ సిస్టమ్ అదంతా కూడా మంచి అంటే క్వాలిటీ ఐటమ్ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే టచ్ అండ్ ఫీల్ అయితే మీకు డెఫినెట్గా ఆ స్టాండర్డ్స్ అయితే చూడొచ్చు మీరు విజిట్ చేస్తే కనుక. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు
కామన్ వాష్రూమ్ అయితే అలాంటిదైతే ఏం లేదు. ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమే, అండ్ అడ్జసెంట్గా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్నటువంటి ఈ 2 BHK అయితే మీరు చూస్తున్నారు. సో దట్ మీకు ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర కూడా మంచి విశాలమైన గదులు ఉండడము, అండ్ ఆల్సో పిఓపి కూడా మంచి డీసెంట్ పిఓపి, అంటే ఒక ఏదో క్లమ్జీలా కాకుండా మంచి డీసెంట్ సింపుల్గా ఉండే పిఓపి అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రతి ఒక్క రూమ్ దగ్గర కూడా, అండ్ డైమెన్షన్స్ అయితే మంచి డైమెన్షన్స్తో ఉన్నాయన్నమాట. సో మంచి స్క్వేర్ డైమెన్షన్స్తో ఉన్నటువంటి ఈ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. నేను స్టార్ట్లో చెప్పినట్టు ప్రతి ఒక్క డోర్ కూడా, అంటే వాష్రూమ్ డోర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క డోర్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ కానీ, అండ్ శానిటరీ ఐటమ్స్ ట్యాప్ సిస్టమ్ అయితే నేను చెప్పాను కదా. సో జాగ్వర్ ట్యాప్ సిస్టమ్ అండ్ శానిటరీ సంబంధించిన మెటీరియల్ అయితే, అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లోర్ మౌంటెడ్ కమోడ్స్ అయితే ప్యారీవేర్. సో ప్రతి ఒక్క దగ్గర కూడా మంచి క్వాలిటీ, అంటే బెస్ట్ క్వాలిటీ ఐటమ్సే యూజ్ చేయడం జరిగింది. సో చూస్తే కనుక మీకు అంటే ఆ లుక్ అండ్ ఫీల్ డెఫినెట్గా అనిపిస్తుంది. ప్రతి ఒక్క చోట కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉన్న ఫ్లాట్ అని అయితే మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మీరు చూసారు కదా. సో ఇది కంప్లీట్గా 2 BHK 5th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్. సో బిల్టప్ ఏరియా వచ్చేసి 1206 SFT బిల్టప్ ఏరియా అయితే ఉంటుంది ఈ 2 BHK. సో చాలా విశాలంగా అనిపిస్తుంది. హాల్ దగ్గర నుంచి హాల్ అండ్ డైనింగ్ ఏరియా అవ్వచ్చు, కిచెన్, ఓపెన్ కిచెన్ కానీ, అండ్ ప్రతి ఒక్క దగ్గర కూడా. సో రూమ్ డైమెన్షన్స్ అవన్నీ కూడా. సో బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 66 lakhs. సో స్లైట్లీ నెగోషియబుల్. అండ్ ఇక్కడ మెయిన్ డోర్ మీరు అబ్జర్వ్ చేస్తే బెస్ట్ క్వాలిటీ టేక్ వుడ్ మాత్రమే కాదు, ఆ హ్యాండిల్ అవ్వచ్చు అండ్ లాక్ సిస్టమ్ అంతా కూడా. సో క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అయినటువంటి ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, ప్రైస్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ at 9440159446, and please subscribe my channel for more future property updates like this. Thanks for watching this video. Thank you.